మరి క్రీస్తు వచ్చాడు అంటే వీళ్ళు నమ్ముతున్నారా? ఈరోజు ప్రకటన 10 నమ్ముతున్నారా? వీళ్ళు మొదటి తెస్సలోనిక 4:16 నమ్ముతున్నారా? ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను ప్రభు దిగి వచ్చాడని ఉంది బైబిల్లో. మరి అది జరిగిందంటే నమ్ముతున్నాడా? ఓడంటాడు ఆర్భాటము ప్రధాన దూత శబ్దము దేవుని బూర అంతా మధ్యాకాశంలో యేసు ప్రభు వచ్చినప్పుడు జరుగుతుందట. ఈ మధ్యలో ఒకడు బోధించాడు దరిద్రుడు. ర్యాప్చర్ అనే మెసేజ్లో ఆర్భాట వర్తమానమే ఈ కాల వర్తమానము, అదే వధువుకి జీవాహారము, అదే 7 ముద్రలకు ప్రత్యక్షత ఉన్నదని చెప్పాడు ప్రవక్త. ర్యాప్చర్ అనే మెసేజ్లా వీడంటాడు మధ్యాకాశంలో యేసు ప్రభు వచ్చినప్పుడు జరుగుతుందని చెప్తున్నాడు వీడు. పాస్టర్ గారు మీరు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. ఇలాంటి అబద్ధ బోధకులకు నేనెందుకు రెస్పెక్ట్ ఇవ్వాలా? ఇలా వధువుని మోసం చేసే వాళ్ళకు నేనెందుకు రెస్పెక్ట్ ఇవ్వాలా? వాళ్ళు త్రోసేస్తలేరు వర్తమానాన్ని. ఏమనంటే మేము ప్రార్థన చేస్తాం. వీళ్ళు ప్రార్థన చేసేటోళ్ళు అన్నమాట. వర్తమానాన్ని త్రోసేస్తలేరు వీళ్ళు. కానీ వీళ్ళు ఏమనంటే మేము ప్రార్థన చేస్తాం. ఆ 1923లో జరిగింది ఏందో మేము ప్రార్థన చేస్తాం. ఆ ప్రకటన 10 ఏంటిదో మేము ప్రార్థన చేస్తాం. ఆ మొదటి తెస్సలోనిక 4:16 ఏంటిదో మేము ప్రార్థన చేస్తాం. వీళ్ళు ప్రే, మేము ప్రార్థన చేస్తాం. కన్ఫ్యూజన్లో ఉన్నారు కాబట్టి మేము ప్రార్థన చేస్తాం. కానీ విషయం ఏంటో తెలుసా? వీళ్ళు ఎత్తబడరు. అందుకే వీళ్ళు శ్రమల కాలంలో వెళ్ళి శ్రమల ద్వారా శుద్ధి పొందుకోవాలి. ఎందుకు శ్రమల ద్వారా వీళ్ళు శుద్ధి పొందుకోవాలంటే వీళ్ళు వర్తమానాన్ని త్రోసేసిన వాళ్ళు కాదు, కానీ వర్తమానాన్ని పూర్తిగా నమ్మని వాళ్ళు వీళ్ళు. కొంచెం క్లారిటీ వచ్చిందా మీకు? సంఘశాఖ 666. వాళ్ళు బుద్ధి లేని కనకలు ఎట్లయితారు చెప్పండి? కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, అల్లుడు కావచ్చు, కోడలు కావచ్చు, మామ కావచ్చు, వియంకులు కావచ్చు, అవిశ్వాసాలు అయితే పక్క పెట్టేసుడే. ఎవడి సలహా తీసుకునేది లేదు అక్కడ. మనకు దేవుని ఆత్మ సలహా ఇస్తుంది. మనకు కాపరి సలహా ఇస్తాడు. మనకు ప్రవక్త సలహా ఇస్తాడు. ప్రవక్త అన్నీ చెప్పాడు ఈ వర్తమానంలో, అన్నీ చెప్పాడు ఇందులో. ఆయన నీకు భౌతిక విషయాలు చెప్పాడు, ఆత్మీయ విషయాలు చెప్పాడు. నీకు ఏది కావాలో ఈ జీవిత ప్రయాణంలో అన్నీ ఉన్నాయి ఇందులో. ఇదే నీ మార్గదర్శి, ఇదే నీ మార్గదర్శి. ఈ వర్తమానమే నీ మార్గదర్శి. ఇది చెప్పినట్లు చేయి అంతే. ఇక దేవుని వాక్యమే నీ మార్గదర్శి. ఈరోజు 7వ దూత యొక్క వర్తమానాన్ని అసలు చదువుతలేరు. పాస్టర్లే చదువుతలేరు. వాళ్ళకి ఏది నోటికి వస్తా చెప్పేస్తారు. ఎవడి మీద కోపం ఉన్నదనుకో సంఘంలో ఇక ప్రతీకార పరిచర్య మొదలవుతుంది. ఏం పరిచర్య? ప్రతీకార పరిచర్య. ఇక పుల్పిడి దగ్గర నుండి పెద్ద పెద్ద బాంబులు పడతా అంటే, పెద్ద పెద్ద బాంబులు. అది వాక్యానుసారమైన కాదు. మళ్ళీ వాక్యమైతే ఎవరైనా సరి చేసుకోవాలా, నేనైనా సరి చేసుకోవాల్సిందే. మనలో ఎవరేమీ గొప్ప వాళ్ళం కాదు, మనం ఎవరో ఏమీ ప్రత్యేక వాళ్ళం కాదు. మనం వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు మన అందరం సమానులమే. అది వాక్యం గురించి చెప్పాడు. పాస్టర్ చెప్పినాడు వినాలా, పాస్టర్ చెప్పినాడు వినాలా, పాస్టర్కి కోపం తెప్పియద్దు, పాస్టర్ని బాధ పెట్టద్దు, పాస్టర్కి ఇట్లా చేయాలా, పాస్టర్గా. అరే ఇవన్నీ కూడా చెప్పమన్నారా నిన్ను? వాక్యం చెప్తే ఆటోమేటిక్గా పాస్టర్కి వాళ్ళు అవి చేస్తారుగా. ఎందుకు నేను ఇది చెప్తున్నానో తెలుసా? ఇదివరకు చెప్పినే మరలా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, వస్తున్నారు సీనియర్ పాస్టర్లు, కన్ఫ్యూజ్ చేస్తున్నారు, తప్పుడు విత్తనాలు నాడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. ప్రవక్త వాక్యము నుండి వాళ్ళు తప్పిపెట్టేట్టు చేస్తున్నారు. అయితే ఇది అందరి కోసం కాదు, వధువు కోసం. వారిలో ఎవరైనా వధువు ఉంటే బయటకు వస్తారని నమ్ముతున్నా నేను. హల్లెలూయా. ప్రసంగం చేసేటప్పుడు చాలామంది సేవకుల వెనకాల మేఘం ఉంటుంది, కానీ వాళ్ళ జీవితంలో ఛాలెంజ్గా చెప్తానా, ఒక్కసారి కూడా ఆ మేఘం గురించి మాట్లాడారు, ఆ మేఘం గురించి వివరణ ఇవ్వరు. వాళ్ళు ఆ మేఘం గురించి వివరణ ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఆ మేఘాన్ని విమర్శిస్తారు. ఆ మేఘం పైన పాటలు రాస్తే వీళ్ళు మేఘము మేఘమని ఒకడే పాడుతున్నారని విమర్శిస్తారు. వీళ్ళు ప్రసంగాలని మేఘం మీదనే చెప్తున్నారని విమర్శిస్తారు. ఎందుకంటే వాళ్ళకు తెలియదు మేఘారుడైన క్రీస్తు వచ్చాడని, మేఘము ధరించుకొని మేఘారుడిగా వచ్చాడని. కానీ వెనకాల మాత్రం ఎంబ్లం ఉంటుంది వాళ్ళకు. ఎందుకు? ప్రజలను మోసం చేయడానికి, జనాలను మోసం చేయడానికి, సంఘాన్ని మోసం చేయడానికి, సేవకులను మోసం చేయడానికి.
నమ్మడానికి. అది మోసపరచు ఆత్మ. అది సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసగించడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. నీ రక్షణ నీ వలన వచ్చింది కాదు. నీ రక్షణ ఏ మనుషుని వలన వచ్చేది కాదు. నీ రక్షణ ఏ చర్చ్ వలన వచ్చేది కాదు. నీ రక్షణ ఏ పాస్టర్ వలన వచ్చేది కాదు. నీ రక్షణ అది దేవుడి వలననే రావాలి. నీలో మార్పు అది దేవుడి వలననే రావాలి. అది వేరే ఎవరి వల్ల అయ్యే పని కాదు. అది గుర్తుపెట్టుకోనండి. మరి పాస్టర్లు వీళ్ళందరూ ఎందుకు బ్రదర్? పాత్రలుగా వాడబడడానికి. నీ రక్షణ కోసం వాళ్ళు పాత్రలై ఉన్నారు. ఇప్పుడు ఈ సువార్త కూడికలలో ఇక్కడ ఒక పాత్ర నిలబడ్డది. ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క బిల్డింగ్లో ఈ యొక్క సువార్త కూడికలలో ఎవరు రక్షించబడాలని దేవుడు జగత్ పునాది వేయబడక మునిపే ముందుగా నిర్ణయించాడో, ఇప్పుడు ఈ పాత్ర ద్వారా వాళ్ళతో మాట్లాడి దేవుడు వాళ్ళని రక్షిస్తాడు. అక్కడ